దేశమంతా స్వదేశీ నినాదం, అదేవిధంగా ఆత్మ భారత్ నిర్మాణం గురించి మన దేశ ప్రధాని ప్రజల్లో చైతన్యం రగిలించడానికి, అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఆత్మ భారత్ నిర్మాణం కావాలనే విషయాన్ని వారు పదే పదే చెప్పే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే ఇతర దేశాల మీద అనేక వస్తువుల దిగుమతుల మీద ఆధారపడకుండా స్వదేశీయంగా మనమే తయారు చేసుకోవడం, ఏ ఉత్పత్తి అయినా లేదా టెక్నాలజీ అయినా కొత్త ఇన్నోవేషన్స్ అయినా స్వదేశీయంగా మనమే తయారు చేసుకుంటే ఇతర దేశాల మీద ఆధారపడే అవకాశం తక్కువ ఉంటుంది. తద్వారా ఇతర దేశాలకి దిగుమతుల మీద ఆధారపడకుండా మనమే ఎగుమతులు చేసే దిశగా కూడా ప్రయత్నం చేయవచ్చు. తద్వారా సంపద జరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది. సంపద సృష్టి జరిగితే దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు, అదేవిధంగా పెట్టుబడులు వచ్చినప్పుడు పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, తద్వారా ఒక నిరుద్యోగం లేని భారతాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న అనేక రకాలైన చారిత్రాత్మక నిర్ణయాలు కానీ, నిర్మాణాత్మక చర్యల వల్ల కానీ, నిర్ణయాల వల్ల కానీ ఇవాళ దేశం అభివృద్ధి పదంలో సాగుతుంది. ఎక్కడో 11వ స్థానంలో కునారెల్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థ, అతి తక్కువ వృద్ధి రేటు, అతి ఎక్కువ ద్రవ్యోల్బణం ఉన్న మన దేశం కొన్ని సంవత్సరాల్లోనే ప్రగతిని సాధించి ఇవాళ 11వ స్థానం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానానికి చేరడం, 2030 నాటికి 3వ స్థానానికి చేరుతామని, లేదా 2047 నాటికి మొదటి 2 స్థానాల్లో ఉంటామని కూడా ఇవాళ అనేక విదేశీ సంస్థలు, ఏజెన్సీలు కూడా ఇవాళ ఇది చేస్తున్న నేపథ్యంలో, అంచనా వేస్తున్న నేపథ్యంలో దేశం ముందుకు సాగుతోంది. కానీ ఇప్పటికి కూడా అనేక వస్తువుల మీద మనం ఆధారపడి ఉన్నాం. ఉత్కృష్టమైన సంస్కృతి, ఘనమైన వారసత్వ సంపద కలిగిన మన దేశంలో ప్రతిదీ మనము తయారు చేసి బయట దేశాలకు ఎగుమతి చేసే రోజుల నుంచి ఇవాళ దిగుమతులు చేసే దిశగా మారింది. దాంట్లో ఆ పరిస్థితుల్లో మార్పు రావాల్సింది. మనమే మన స్వదేశీ వస్తువుల మీద ప్రచారం చేయాలి, స్వదేశీ వస్తువుల వాడకం మీద పెట్టాలి, స్వదేశీ చేతి వృత్తుల వాళ్ళని గౌరవించాలి, వారిని ప్రమోట్ చేయాలి, వారి చేతి వృత్తుల ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేయాల్సింది. దానికి అనుగుణంగా అనేక రకాలైన కార్యక్రమాలని, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కార్యక్రమాలు కానీ, లేదా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ప్రధానమంత్రి గారు స్థానిక ఉత్పత్తులను పెంచడం మీద, స్థానికంగానే వస్తువులు తయారు చేసుకోవడం మీద, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఎగుమతుల ద్వారా సంపద సృష్టించే దిశగా ప్రయత్నం చేస్తాం. దానికి కారణంగానే ఇవాళ 111 లక్షల కోట్లతో ఇవాళ గతిశక్తి కింద మౌలిక సదుపాయాల కల్పన, హైవేలు కానీ, ఎక్స్ప్రెస్ హైవేలు కానీ, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతోంది. స్వదేశీయం కూడా మనం టెక్నాలజీ కూడా తయారు చేసుకోగలుగుతున్నాం. స్వదేశీయంగా హెలికాప్టర్లను కానీ, విమానం ఇంజన్లను తయారు చేసుకుంటున్నాం. స్వదేశీ టెక్నాలజీతోనే ఇవాళ చంద్రయాన్ 3తో చందమామ దక్షిణ ధ్రువంలో కూడా మనం వెళ్ళగలిగాం, ఇతర ఏ దేశం చేయని విధంగా. కాబట్టి ఇవాళ మార్పు జరుగుతూ ఉంది. దేశంలో అన్ని రంగాల్లో మార్పు కనిపిస్తూ ఉంది, అన్ని వర్గాలకి మేలు జరుగుతూ ఉంది. అయితే దీన్ని కొనసాగించాలంటే మరింత విస్తృతంగా మనం స్వదేశీ మీద ఆలోచన పెంచాలి. గతంలో దత్తోపంత్ తేంగ్డి గారు గతంలో మనమే ఎగుమతులు చేసే నుంచి దిగుమతుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. దత్తోపంత్ తేంగ్డి గారు ఇవాళ దీన్ని స్వదేశీ నినాదాన్ని మళ్ళీ ప్రజలకు బలంగా తీసుకెళ్లారు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా స్వదేశీ అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా కూడా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమానికి పనిచేసింది. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి ఈ స్వదేశీకి పునరంకితమై దేశ నిర్మాణంలో, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాను.